నందమూరి బాలయ్య సినిమా వచ్చిందంటే అన్ని థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి ఈ మధ్య. గతంలో నందమూరి బాలయ్యకు పోటీగా చాలామంది సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈసారి ఒక్క సినిమా కూడా లేకపోవడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. ఒక గేమ్ చేంజర్ తప్ప ఇకన ఏ సినిమా కూడా రిలీజ్ చేయడం లేదు. ఎందుకంటే థియేటర్లన్నీ కూడా నందమూరి బాలయ్య సినిమా కోసం ఎదురు చూస్తున్నాయి. గతంలో నందమూరి బాలయ్య సినిమా వచ్చిందంటే కొన్ని థియేటర్లలో సముఖతం చూపించేవారు కాదు. అయితే ప్రస్తుతం ఆయన ట్రెండ్ మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా థియేటర్కి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అయితే నందమూరి బాలయ్య సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా హిట్ అవుతుందని నెపంతో ప్రతి సినిమా థియేటర్ కూడా సంక్రాంతికి నందమూరి బాలయ్య సినిమాని ఆడిస్తున్నారు. అంతేకాకుండా అమెరికాలో ఇలా ప్రతి దేశంలో కూడా బాలయ్య సినిమాలు ఫుల్ అయిపోయాయి. ఇప్పటికే రికార్డు బదులు కొట్టారు నందమూరి బాలయ్య. నందమూరి బాలయ్య సినిమా కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం నందమూరి బాలయ్య వరుసగా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. అయితే మంచి డైరెక్టర్ను మాత్రమే ఎంచుకొని సినిమాలకి తీసుకుంటూ పోతున్నారు. నందమూరి బాలయ్య గతంలో కంటే ఇప్పుడు చాలా బెటర్ అనుకోవాలి. గతంలో నందమూరి బాలయ్య సినిమాలు సంవత్సరానికి కానీ వచ్చేవి కాదు. ఇప్పుడు 2-3 వచ్చేస్తున్నాయి. ఇక భవిష్యత్తులో 3-4 కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్తో ఎక్కువ ఆదాయం పొందే విధంగా కూడా నందమూరి బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే నిర్మాతలే ఆయనకు దేవుళ్ళు, ప్రేక్షకులే ఆయన దేవుళ్ళు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.